హాయ్ అండి, సంధ్య కిచెన్కి స్వాగతం. ఈరోజు మనం స్వీట్ కార్న్తో పకోడా చేసుకుందామండి. దానికి కావలసిన పదార్థాలు ఇక్కడ నేను 2 స్వీట్ కార్న్ తీసుకున్నాను. తర్వాత కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, ఉల్లిపాయలు ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, శనగపిండి, బియ్యం పిండి, కారము, ఉప్పు. ముందుగా ఈ స్వీట్ కార్న్ని మనం ఈ విధంగా కట్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా అన్నీ ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకోవాలండి. చూడండి, ఇలా అన్నీ తీసేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇందులో తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, తర్వాత కొత్తిమీర, కరివేపాకు, చిన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అదే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం మనకి ఇక్కడ ధనియాల పొడి, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండి, ఒక 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి, తగినంత కారము, తగినంత ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ వరకు కొంచెం ఉప్పు వేస్తున్నానండి. మీకు తగినంతగా వేసుకోండి. అలాగే ఇందులో కొంచెం ఓమా వేయాలండి. వాము, కొంచెం జీలకర్ర, కొంచెం పసుపు, ఇవన్నీ వేసేసుకొని ఇలా కలిపేసుకోవాలండి. ఇందులో మనకు వాటర్ ఎక్కడా కూడా పడవండి, వీటితోనే సరిపోతుంది. మనకు స్వీట్ కార్న్లోని వాటరు, ఉల్లిపాయలోని వాటర్ ఇవే సరిపోతాయి. ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ మనం కలుపుకోవాలి. మీ దగ్గర ఆల్రెడీ ఒలిచినవి స్వీట్ కార్న్ ముక్కలు ఉంటే అవి కొంచెం గ్రైండర్లో వేసి ఒక్క తిప్పండి, అంతే సరిపోతుంది. ఇలా మొత్తం కలిపేసుకున్నాం కదా. ఇక్కడ నేను వేడి నూనె వేస్తున్నానండి. 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవడం వల్ల ఇవి పుల్లగా వస్తాయి, క్రిస్పీగా వస్తాయి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుందాం. వేడి నూనె వేసుకున్నాం కదా, ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనకు ఆయిల్ కూడా వేడైపోయింది. ఇప్పుడు వేసేసుకుందాం మన పకోడీ. మనం ఇందులో వేడి నూనె వేసుకోవడం వల్ల మనకు క్రిస్పీగా వస్తాయండి. మీకు మధ్యలో ఉప్పు, కారం ఒకసారి అంతా కలిపేసుకున్నాక టేస్ట్ చూసుకోండి. ఉప్పు అయినా కారం అయినా పడితే వేసుకోవచ్చు. ఇది 1 నిమిషం అయిన తర్వాత మనం వీటిని తిప్పేద్దాము. ఒక సైడ్ వేగాయి కదా, ఇవి మనం ఇప్పుడు తిప్పేసుకుందాం. చూడండి, ఇవి వేగిపోయానండి. వేగిపోయిన తర్వాత మన ప్లేట్లో తీసుకుందాము. టిష్యూ వేసిన పేపర్లోకి తీసేసుకుందాము.
చూడండి ఎంత క్రిస్పీగా కనబడుతున్నాయో. టిష్యూ పేపర్లోకి వేసుకోవడం వల్ల ఉన్న ఆయిల్ అంతా, ఎక్స్ట్రా ఆయిల్ అంతా పీల్ చేసుకుంటుంది. చిన్న స్పూన్తో టర్న్ చేస్తే ఈజీగా టర్న్ అవుతాయండి ఇవి. చూడండి ఈ విధంగా మనకు పకోడీ ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా. మొత్తం ఇలా తీసేసుకోవాలి. ఇక్కడ 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ఇవి ఆయిల్లో వేస్తే వేయించుకోవాలి. ఆయిల్లో వేసి ఒక 2 నిమిషాల పాటు వేస్తే మనకి ఫ్రై అయిపోతుంది. వేగిపోయండి మన మిరపకాయలు. పైన ఇలా వేసేసుకొని చూడండి మన క్రిస్పీ కార్న్ రెడీ అయిపోయిందండి. ఇలా పిల్లలకు చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. వీలైతే వాళ్ళ లంచ్ బాక్స్లో కూడా పెట్టండి. మనకు 15 మినిట్స్లో ఈ రెసిపీ అయిపోతుందండి. ఇంతే అండి, మన క్రిస్పీ కార్న్ రెడీ అయిపోయింది. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా కామెంట్స్లో కూడా పెట్టండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.